వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్ ఎక్కడైనా కానీ ఎన్నికలు ఎలా జరగని అంటే అది బ్యాలెట్ పేపర్లలో జరగనివ్వండి, ఈవీఎంల ద్వారా జరగనివ్వండి, కానీ ఓటర్ల మద్దతు భారతీయ జనతా పార్టీకే. కర్ణాటకలో ఓట్ చోరీ, ఈవీఎంల చోరీ అని మాట్లాడుతున్న రాహుల్ గాంధీకి చెంపపెట్టు సమాధానం ఇచ్చేలాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో బ్యాలెట్ పేపర్పై జరిగిన 4 నగర పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేసింది బీజేపీ. మొత్తం 76 వార్డులకు గాను ఎన్నికలు జరిగితే బీజేపీ 47 వార్డులలో ఘన విజయం సాధించింది. మొత్తం పాలక వర్గానికి ఏర్పాటు చేయడానికి అధికార కాంగ్రెస్ కేవలం 23 వార్డులలో గెలిచి చతికిలా పడింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ రకంగా ఏడుస్తాడో. ఈవీఎంల చోరీ, ఓట్ చోరీ ఏం రాహుల్ సాబ్, బ్యాలెట్ పేపర్లలోనే జరిగింది, అయినా కూడా కాంగ్రెస్ ఖతం అయిపోయింది. కర్ణాటకలో కూడా కాషాయ గాలులు వీస్తున్నాయి. కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలనుకుంటున్నారు అనేది స్పష్టమైంది. ఇప్పుడు ఏమంటావు? బెంగళూరు రూరల్కి సంబంధించి బషిత్తిహలి సీట్స్ మొత్తం 19 అయితే కాంగ్రెస్ 3 గెలుచుకుంది, బీజేపీ 14 గెలుచుకుంది, జేడీఎస్ 1, ఐఎన్డీ 1 గెలుచుకుంది. ఇక దక్షిణ కన్నడ బాజ్పి మొత్తం 19 సీట్లకు జరిగితే కాంగ్రెస్ 4 గెలుచుకుంది, బీజేపీ 11 గెలుచుకుంది, జేడీఎస్ ఏం గెలుచుకోలే, ఎస్డిపిఐ 3 గెలుచుకుంది, ఐఎన్డీ 1 గెలుచుకుంది. ఇక ఇందులోనే దక్షిణ కన్నడకు సంబంధించి కిన్నిగోలిలో మొత్తం 18 సీట్లకు కానీ ఎన్నికలు జరిగితే 8 కాంగ్రెస్ గెలుచుకుంది, 10 బీజేపీ గెలుచుకుంది, మిగిలిన ఏ పార్టీలు ఏం గెలుచుకోలే. అలాగే ఉత్తర కన్నడ మన్కీలో 20 సీట్లకు జరిగితే 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది, 12 సీట్లలో బీజేపీ గెలిచింది, మిగిలిన ఎక్కడ లేవు. మొత్తం 76 సీట్లకు ఎన్నికలు జరిగితే 23 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటే 47 స్థానాలు బీజేపీ గెలుచుకుంది, జేడీఎస్ 1, ఎస్డిపిఐ 3, ఐఎన్డీ 2 గెలుచుకుంది. మొత్తానికి కర్ణాటకలో కాంగ్రెస్ పని కేల్కతం, దుకాన్ బంద్ కాబోతోంది. కర్ణాటకలో బీజేపీ ఘన విజయం సాధించి రాబోయే రోజుల్లో పాలనలో కూడా కాషాయ జెండా పక్కా. కర్ణాటకలో కూడా మార్పు మొదలైంది. హేట్ స్పీచ్ బిల్లు కానీ, హిందువుల మీద జరుగుతున్న దాష్టికాలు కానీ, సంతుష్టీకరణ రాజకీయాలను కానీ, ఉచితాల పేరుతోటి రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేస్తున్న వైనాన్ని కానీ ప్రజలు గమనిస్తున్నారు అని నిరూపించింది. ఎన్నిక ఏదైనా కాషాయం పక్కా. అది ఈవీఎమా, బ్యాలెట్ పేపరా కాదు, ప్రజల మనోభావాలు అని రుజువు చేసింది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్ వాయిస్లో మంచి కంటెంట్ వస్తుంది. ఈ కంటెంట్ మాకు చాలా అవసరం. ఆర్ వాయిస్ డెవలప్ అవ్వాలి అనుకుంటున్నామని ఆశించే వాళ్ళు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. చేతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.